హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ శాంసంగ్ 20S మొబైల్ అండి. A20s అనమాట. ఈ మొబైల్కి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఛార్జింగ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. మనకి ఎలా అంటే ఇప్పుడు మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎక్కినట్టు చూపిస్తుంది మార్క్ అనేది. నెక్స్ట్ మళ్ళీ ఒక సెకండ్ పెట్టిన తర్వాత మళ్ళీ మార్క్ పోతుంది, ఎక్కుతుంది ఆగుతుంది ఫ్రెండ్స్. అదేంటో చెప్తాను మీకు, చూపిస్తా మీకు. చూడండి, ఇక్కడ 15% ఉంది కదా ఫ్రెండ్స్. నాకు ఛార్జింగ్ పెట్టాను, చూడండి మళ్ళీ ఆగిపోయింది. చూడండి మళ్ళీ ఎక్కుతుంది. ఈ కేబుల్ చూడండి, ఎక్కుతుంది ఆగుతుంది. ఎక్కినట్టు మార్క్ చూపిస్తుంది, కానీ ఒక సెకండ్ అయిన తర్వాత మళ్ళీ పోతుంది. చూడండి మళ్ళీ ఛార్జింగ్ పిన్ ఇలా పట్టుకున్నప్పుడు, ఇలా కింద పెట్టినప్పుడు మళ్ళీ ఎక్కడ మళ్ళీ జరుగుతుంది అనమాట. కనెక్ట్ అవుతుంది, డిస్కనెక్ట్ అవుతుంది. చూసారు కదా, చూడండి. ఓకే, కనెక్ట్ అవుతుంది, డిస్కనెక్ట్ అవుతుంది కదా. మళ్ళీ పెట్టి చూద్దాం. ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా పట్టుకుంటే ఎక్కుతాం, ఇలా మళ్ళీ కిందకి పెడితే ఎక్కడం, అప్ అండ్ డౌన్ ఇలా చేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పిన్నులో ఏమన్నా డస్ట్ పెరిగిపోయిందేమో చూడండి, పెరిగిపోయిందేమో ఫ్రెండ్స్. ఎట్లా అంటే మనకి ఏంటంటే పాకెట్లో పెడతాం ఫ్రెండ్స్ మొబైల్, కొంచెం ఎట్లా అంటే ఒక పేపర్ మొక్కలు లాంటివి. మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏ పిన్ అనే కాదు, ఇదే కాదు, ఏ మొబైల్ సరే జస్ట్ ఇక్కడ ఏమన్నా కొంచెం పేపర్ అనే మన బాగా ఏదో బిజీలో పడిపోయి ఉంటాం, మన పాకెట్లో ఏదైనా చిన్న మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ ఏదో ఒకటి లోపలికి ముందని డస్ట్ పెరిగిపోద్ది అనమాట, లోపలికి వెళ్ళి ఇరుక్కుపోద్ది. అప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టంగానే ఫ్రెండ్స్ సగం ఆఫ్ వరకు వెళ్తుంది, ఫుల్గా వెళ్దు. కానీ దీనికి ఫుల్గా వెళ్తుంది. దీని ప్రాబ్లం ఏంటి చెప్తాను, రిపేర్ చేద్దాం. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా ఆఫ్ వరకు వెళ్ళింది అంటే లోపల ఏదో ఇరుక్కుపోయిందని అర్థం ఫ్రెండ్స్. ఏ మొబైల్కైనా, ఇది C టైప్ అయినా V8 అయినా ఎనీ మొబైల్కి ఛార్జింగ్ది లోపల ఇరుక్కుపోయింది అని అర్థం చేసుకోండి. తర్వాత ఏంటంటే లోపల ఇలాగ మీరు కంటితో చూసింది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పిన్ లాగా ఇదైతే పిన్లో ఏమి ఇరుక్కుపోలేదు ఫ్రెండ్స్, ఇదంతా బాగుంది, ఎక్కడ ఇరుక్కుపోలేదు అనమాట, లోపల ఏం కనపడలేదు జస్ట్. మాకు కొన్ని ఫోన్లకి చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే పిన్ సగం వెళ్ళినప్పుడు ఏంటంటే లోపల ఏంటంటే డస్ట్ ఇలా పెరిగిపోయిందేమో, పేపర్ మొక్కలు అంటే తీసేసేయండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పిన్ను లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. మనకి ఇరుక్కుపోయింది, మన పిన్ను పోయిందని కంగారు పడవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ లోపల పెట్టినప్పుడు ఫ్రీగా లోపలికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, అంత ఫుల్గా వెళ్ళిపోవాలి. అప్పుడు మన ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు, మన ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు. అప్పుడు మొక్కలు చిన్నగా ఉంటాయి, తీస్తే చాలా డస్ట్ వస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో నేను చేసి చూపించాను. ఇది కూడా ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఎలా డస్ట్ తీయాలో ఏంటో ఇంకా అదర్ వీడియోస్లో ఉన్నాయి ఫ్రెండ్స్, అవి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ డోర్ తీసేద్దాం. ఇలా కొంచెం టైట్గా ఉంటుంది, కానీ గమ్మేస్తాం కాబట్టి మనకి ఇలా బ్యాక్ డోర్ ఇలా వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ నేను ఒకసారి తీసి చూశాను ఫ్రెండ్స్, ఇలా గమ్ ఉంటుంది, నో ప్రాబ్లం. ఇలా జాగ్రత్తగా తీసేయండి పైన, ఇది డోర్ అనేప్పటికీ పైన కవర్ తీసేసిన తర్వాత ఈ బ్యాక్ డోర్ కూడా తీసేసేయండి ఫ్రెండ్స్. ఇలా డోర్ ఓపెన్ చేయండి, స్క్రూస్ ఉంటాయి కదా, స్క్రూస్ తీసేసేయండి. ఫ్రెండ్స్ ఏంటంటే ముందు మన ఛార్జర్ కూడా చూడండి, ఛార్జర్ ఎలా ఉంది, కేబుల్ ఎలా ఉంది, పర్ఫెక్ట్గా ఉందో చెక్ చేసుకోండి. ఛార్జర్ వేరే మొబైల్ ఉంటే అదర్ మొబైల్స్ వరకు పెట్టి చెక్ చేయండి. ఛార్జర్ ఓకే, అడాప్టర్ ఓకే, కేబుల్ ఓకే అయిన తర్వాత ఈ ప్రాసెస్ చేయండి ఫ్రెండ్స్. ముందు ఛార్జర్ చూడండి, కేబుల్ చూసుకోండి, మంచి కేబుల్ యూజ్ చేయండి. తక్కువ రకం కేబుల్స్ యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్. కొంచెం క్వాలిటీ కేబుల్స్ ఉంటాయి మార్కెట్లో. ఒకవేళ మన కంపెనీ కేబుల్ పోయినట్టయితే మనకి మార్కెట్లో కొంచెం మంచి కేబుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి తీసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ ఇలా తీసేసేయండి. సిమ్ హోల్డర్ తీయలేదు ఫ్రెండ్స్, అందుకే టైట్గా ఉంది. ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి అనుకున్నాను. సిమ్ హోల్డర్ మర్చిపోకుండా తీయండి. సిమ్స్ తీసేయండి. ఇంకా ఒక స్క్రూ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. తీశారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఛార్జింగ్ బోర్డు అనేది ఉంటుందండి ఫ్రెండ్స్. ఇదిగో ఛార్జింగ్ సీసీ పిన్ అనమాట. ఈ బోర్డు వస్తుంది కింద. మనకి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మన ఛార్జింగ్ పెడతామో ఇక్కడ నుంచి మనకి సప్లై అనేది ప్లస్ ఆర్ మైనస్ ఈ మదర్ బోర్డుకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అది దేంట్లోంచి వెళ్తుంది, ఈ స్టిప్ అంటారు దీన్ని. స్టిప్ లోంచి వెళ్తుంది అనమాట సప్లై ప్లస్ ఆర్ మైనస్. ఈ స్టిప్ లోంచి ఈ మదర్ బోర్డు నుంచి మనకి రింగర్ స్పీకర్ కి, మన ఛార్జింగ్ పిన్ కి, మనం మాట్లాడే మౌత్ కి అన్ని కనెక్షన్స్ ఈ స్టిప్ లో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ స్టిప్ లోంచి ఈ స్టిప్ లో ఏది మిస్ అయినా ఛార్జింగ్ సంబంధించిన సప్లై టు ఈ వైర్లు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ స్టిప్ లో మన ఛార్జింగ్ సంబంధించిన మిస్ అయినా, ఆ వైర్స్ మిస్ అయినా, ప్లస్ లేకపోతే మన రింగర్ సంబంధించిన మిస్ అయిపోయినా, ఏది కనెక్టింగ్ తేడా వచ్చినా సరే ఒక పని చేయదు అనమాట. ఏదో రింగర్ కానీ, మనకి మైక్ కానీ, మన ఛార్జింగ్ కానీ ఏది మిస్ అవ్వదు, అప్పుడు స్టిప్ మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇది కూడా ఓపెన్ చేయండి. మనకి ఇక్కడ సమస్య ఏంటి, ఓన్లీ ఛార్జింగ్ సమస్య. తీసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 99% 100% ఈ పిన్నే పోతుంది ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఈ పిన్ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే ఇక్కడ మనకి పిన్స్ అనేది షోల్డరింగ్ చేసుకోవడం, డీషోల్డరింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. పిన్స్ ఏంటంటే మనకి బాగా యూజ్ చేసి పెట్టి తీయడం వల్ల ఇక్కడ లూజ్ అవుతాయి ఫ్రెండ్స్ పిన్స్ అనమాట. పిన్స్ మనకి ఏంటంటే జస్ట్ ఒకటి 1 by 1 అన్నో మనకి ఒకటి టచ్ అవ్వకుండా ఒకదానికి ఒకటి మనకి షోల్డరింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1 by 1 జాగ్రత్తగా. ఇప్పుడు ఇది తీసాం కదా బోర్డు. ఈ బోర్డు ఏంటంటే ఫ్రెండ్స్, పోతే ఇందులో ఏం పోద్ది అంటే ఫ్రెండ్స్, ఇగో మెయిన్ స్టిప్ ఉంది, ఛార్జింగ్ స్టిప్ అనమాట. ఈ స్టిప్ కానీ లేకపోతే ఈ బోర్డు కానీ ఫ్రెండ్స్, ఈ స్టిప్ కానీ. ఎందుకంటే మన ఛార్జింగ్ పెడతాం కదా పిన్, మనకి కేబుల్ పెడతాం, కేబుల్ ఇన్సెట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి సప్లై అనేది ఇక్కడ వైర్లు ఉంటాయి అనమాట. దీంట్లో నుంచి మెయిన్ బోర్డు మదర్ బోర్డుకి వెళ్ళాలి సప్లై. పోతే ఈ స్టిప్ కానీ లేకపోతే ఈ చిన్న బోర్డు కానీ ఇది కానీ పోతుంది అనమాట. అంటే మన ఛార్జింగ్ సీసీ బోర్డు కానీ పోతుంది అనమాట. ఈ రెండు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువగా పిన్నే పోయిద్ది ఫ్రెండ్స్. 100% పిన్నే పోతుంది అనమాట. ఆ పిన్ చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ బోర్డు మార్చుకోవచ్చు అనమాట. బోర్డు మార్కెట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రెండు దొరుకుతాయి తక్కువ కాస్ట్లోనే. మనకేంటంటే బోర్డు మార్చినా ఎక్కలేదు అనుకోండి, స్టిప్ కూడా మార్చేసుకోండి. రెండింటిలో ఏదో కంప్లైంట్ ఉంటుంది. అప్పటికి లేకపోతే ఏంటంటే మెయిన్ బోర్డులో కంప్లైంట్ ఉంటుంది. మెయిన్ బోర్డులో ఏంటంటే డైవర్స్ పోవచ్చు, రెసిస్టెన్స్ పోవచ్చు, లేదా ఐసీ మనకేంటంటే ఐసీ పోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, దాని వరకు ఏంటంటే మనకి ఇంకా రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా అదర్ వీడియోస్ పెడతాను అనమాట ఎలా చేంజ్ చేసుకోవాలో. ప్రజెంట్ మీరు మార్చుకునే విధంగా సింపుల్ ట్రిక్స్ చెప్తున్నాను అనమాట. మీరే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది ఫ్రెండ్స్. ఇది డిస్ప్లే స్టిప్, ఇది మెయిన్ మనకి ఏంటంటే ఛార్జింగ్ స్టిప్. ఎందుకంటే ఇక్కడ మైక్ దీంట్లో ఉంది, హెడ్ ఫోన్ సాకెట్ దీంట్లో, ఈ బోర్డులో మొత్తం అటాచ్డ్ అయినా అనమాట. ఈ మనకి ఏంటంటే ఈ దీంట్లో వైర్స్ ఉంటాయి కదా, దీంట్లో మెయిన్ బోర్డుకి వెళ్తామంటే ఎన్ని దీనికి మనకి ఈ వైర్ నుంచి రావాలన్నమాట అన్ని మెయిన్ బోర్డులోంచి. ఓకే ఫ్రెండ్స్, మన ఛార్జింగ్ ఎక్కపోయినా, మైక్ పని చేయకపోయినా సరే ఈ బోర్డు మార్చుకోవచ్చు. బోర్డు అప్పుడు మార్చినా ఇంకా వినపడలేదు, మన ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఇంకా ప్రాబ్లం ఉందనుకుంటే కనుక ఈ స్టిప్ కూడా మార్చుకోవచ్చు. 99% ఈ బోర్డే ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఏంటంటే నేను బోర్డు మార్చుకోండి. బోర్డు ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఇట్లా ఊరికే సామ్సంగ్ A20 అనమాట చూపిస్తాను మీకు. ఇలా మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బోర్డు ఏంటంటే సేమ్ యాసిడ్గా అక్కడ కూర్చోబెట్టి మనకి స్టిప్ కూర్చోబెట్టేసిన తర్వాత ఫిట్ చేసిన తర్వాత మనకి సేమ్ ప్రాసెస్ బీచ్ చేసుకోవచ్చు అనమాట. ఫిట్ చేసి ఇది సామ్సంగ్ A20 అనమాట. జస్ట్ ఊరికే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తుంది ఇలా బోర్డు మార్కెట్లో అవైలబుల్లో ఉంటుందని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఇదంతా కొంచెం మనకేంటంటే ఈ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి లూజ్గా ఉంది కదా, అంటే పెట్టినప్పుడు ఏంటంటే మనకి వచ్చేస్తుంది అనమాట.
అంటే ఛార్జింగ్ ఇండికేటర్ ఎక్కినట్టు చూపించినట్టు, ఎక్కినట్టు ఆగిపోయినట్టు, ఎక్కుతున్నట్టు ఆగుతున్నట్టు చూపిస్తుంది కదా అప్ అండ్ డౌన్. దీనికంటే దానికి ఏం చేయాలంటే జస్ట్ మనం ఈ పైన ప్లాస్టిక్ తీసేసి నేనేం చేస్తానంటే ఇక్కడ షోల్డరింగ్ ఏమన్నా మరి రీషోల్డరింగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ పిన్స్ అన్ని షోల్డరింగ్ చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ జస్ట్ ఒకసారి రీషోల్డరింగ్ చేస్తాను అన్నమాట. నేను చూడండి పేస్ట్ పెట్టాను, లెట్ తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఒక పిన్నికి ఒకటి ఏంటంటే కలవకుండా జాగ్రత్తగా షోల్డరింగ్ చేయండి. లేదు అనుకుంటే మార్కెట్లో ఇది ఉంటుంది ఫ్రెండ్స్, ఈ బోర్డు మొత్తం దొరికింది. ఈ బోర్డు మొత్తం తక్కువ ప్రైస్ ఉంటుంది. ఈ బోర్డు తీసుకొచ్చి మనకి పెట్టండి సరిపోతుంది. మీకు సింపుల్ మెథడ్ అనమాట ఈ షోల్డరింగ్ చేయడం. ఈ తలకాయ మనకి ఎందుకు అనుకుంటే ఈ బోర్డు తీసుకొచ్చుకోండి, మనకి ఆ మోడల్ నెంబర్ చెప్తే బోర్డు ఇస్తారనమాట. ఫ్రెండ్స్ మనం ఎట్లా పడితే అట్లా చేసినా అన్ని వైర్స్ కలిసిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ షోల్డరింగ్ చేసేటప్పుడు మనకి షోల్డరింగ్ రిమూవ్ చేసేది వైర్ ఫ్లెక్స్ కేబుల్ ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా తెచ్చుకొని పెట్టుకోండి. ఇలా ఉంటుంది కదా, ఇది కూడా తెచ్చిపోయింది. ఆ వైర్స్ ఏంటంటే ఎక్కడైతే షోల్డరింగ్ కలిసిపోయిందో మనకి లెడ్ ఎక్కువైందో దాన్ని తీసేయచ్చు అనమాట ఇలాగా. ఫ్రెండ్స్ షోల్డరింగ్ చేసామా రీషోల్డరింగ్ చేసామా, మనకి ఏ పిన్ను కలవకుండా మనం ఒకసారి కంటితో చూసి మనకి ఏ పిన్ను మనకి రెండు పిన్స్ కలవలేదు, ఏ పిన్ను ఒకదానికి ఒకటి కలవలేదు అన్నప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ ఒకసారి మన ఫోన్కి అటాచ్ చేసి ఆ ఛార్జింగ్ కేబుల్ ఇన్సర్ట్ చేసి చెక్ చేసుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ పిన్స్ ఎందుకు లూజ్ అయిపోతాయండి ఫ్రెండ్స్, మనం ఛార్జింగ్ పెట్టి తీస్తూ ఉంటాం కదా, ఇక్కడ పిన్స్ కూడా మనకి ఏంటంటే షోల్డరింగ్ లైట్గా అక్కడ షోల్డరింగ్ చేస్తుంది, లైట్ పిన్స్ ఊడిపోతాయి అనమాట, లూజ్ అవుతుంది అనమాట. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. మనకి రీషోల్డరింగ్ చేసాం కాబట్టి చూద్దాం ఒకసారి.
ఒకసారి కేబుల్ ఇన్సెట్ చేసి చూద్దాం. అంటే మనకి ఎక్కడో బోర్డులో షార్ట్ అయినట్టు ఉంది. అంటే ఇదే ఫ్రెండ్స్ 2 వైర్లు కలిసిపోయినట్టు ఉన్నాయి. అది ఎక్కడో చూద్దాం. మనకేంటంటే షార్ట్ అయిపోతే ఇక్కడ ఛార్జింగ్ 2 వైర్లు కలిసిపోతే ఛార్జింగ్లో ఉన్న లైట్ కూడా ఆగిపోద్ది అనమాట. ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది కదా, లైట్ కూడా ఆగిపోద్ది అనమాట షార్ట్ అయినట్టుగా. ఇది చూసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇందులో వైర్లు ఏదైనా కలిసిపోయినా మనకి షార్ట్ అవుతుంది. ఇప్పుడు లెడ్ చేసాం కదా, అప్పుడు ఏం చేస్తారంటే లైట్గా మనకి బ్లోయర్ టచ్ చేయండి ఫ్రెండ్స్. మనకి లెడ్ ఏంటంటే కరిగిపోయి మళ్ళీ పాయింట్స్కి వచ్చేస్తారు అనమాట యాసిడ్గా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకోండి 70% ఎక్కింది. అంటే జస్ట్ మీకు ఒక పాయింట్ ఎక్కడం వరకు కోసమే ఎక్కుతుందా లేదని చూపిద్దామని ఎంతసేపు ఉంచాను ఫ్రెండ్స్. టైం వేస్ట్ అవుతుంది, ఇంత సోది వీడియోస్ చేస్తున్నాడు అనుకోవద్దు. మీకు ఏదో ఒక పాయింట్ దొరికిద్ది, మీకు ఇంపార్టెంట్ నా వీడియోస్లో మీకు ఏదో ఒక ఇంపార్టెంట్ దొరికిద్ది. మీరే చేసుకునేగలిగే లాగే చెప్తాను మీకు అన్నీ, ఓకేనా? లెంత్ ఎక్కువ అవుతుందని మీరు ఏది అనుకోవద్దు ఫ్రెండ్స్. నా వాయిస్ నచ్చకపోయినా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. చూడండి, మన రీషోల్డరింగ్ చేసామన్నమాట. మనకు ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇందాడ మనకి ఛార్జింగ్ పెట్టి తీస్తే బ్లింక్ అవ్వడం, ఎక్కపోవడం, మళ్ళీ ఆగిపోవడం, ఎక్కపోవడం, మళ్ళీ ఆగిపోవడం, బ్లింకింగ్ అవ్వడం
అలా జరిగింది కదా. ఇప్పుడు చూడండి, ఎన్నిసార్లు నేను పెడతాను, ఎన్నిసార్లు నేను తీస్తాను. చూడండి, మళ్ళీ పెడతాను. ఫోను మీకు ఆన్ కూడా చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, A20, A20 10, A10, A20, A50, A50s, A20s, A20 అన్ని టోటల్ మోడల్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. కాదు ఇక్కడ బోర్డు మారుతుంది, బోర్డు కొంచెం పెద్దగా ఉంటాయి, కొంచెం ఇదిగా ఉంటాయి. ఇది A20s అనమాట మొబైల్. ఇది నేను చూపించింది ఏంటంటే ఇది A20 ఇది A20s ఏమో ఈ మొబైల్ కదా. అన్నీ ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంత కన్ఫ్యూజ్ అయ్యిందంటే మీకు ఎలా చెప్పానంటే ఇది A20 బోర్డు అని చెప్పాను. ఇది A20s, A20 ఇది A20 అనమాట. A20s ఇది కొంచెం వేరియేషన్ వస్తుందట. సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట, సేమ్ బోర్డులో అనమాట. నో ప్రాబ్లం, ఏదైనా ఒకటి. A20s, A10, A10s, A30s, A30, A50, A60 మొత్తం టోటల్ అన్నీ ఒకేలాగా ఉంటాయి అనమాట. నో ప్రాబ్లం. పోతే స్టిప్ పోతుంది లేదా బోర్డు పోతుంది, అన్నీ ఒకేలాగా ఉంటాయి. కొద్దిగా మా ఓపెన్ చేయడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అంతే, కొంచెం భయపడ అట్లాంటివి చిన్నగా చాలా సింపుల్గా ఉంటుంది. ఏదైనా బ్యాక్ డోర్ తీయడం, ఇవన్నీ తీయడం, మనకి స్టిప్ అనేవి మనకి మీకు చెప్పిన ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. మీరే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే ఫ్రెండ్స్, చూడండి, మీకు ఆన్ చేసే కదా మొబైల్. చూడండి, ఇందాడ మనకి ఎట్లా చూపించింది, ఎక్కడం ఆగడం అంటే రెడ్ కలర్ రావడం, బ్లింక్ అయిపోవడం అలా జరిగింది అనమాట. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నేను ఒకసారి ఫిట్ చేసి మొత్తం చెప్తాను మీకు. మీరు చూడండి, బోర్డు ఎప్పుడు మార్చాలంటే ఫ్రెండ్స్, బోర్డు ఎప్పుడు మార్చాలి, మనకి పిన్ ఇక్కడ షోల్డరింగ్ కరెక్ట్గా ఉంది. ఏ పిన్ను ఒకసారి చేసి చూడండి. ఎందుకు చిన్న షోల్డర్ పెట్టి చేసి చూడండి. పెద్ద సింపుల్ కదా. అంటే ఏంటంటే ఇక్కడ షోల్డరింగ్ ఏమన్నా అంటే మనకి ఆ పిన్స్ ఏదన్నా లూజ్ అయినాయేమో, మనకి ఏంటంటే ఆ పిన్స్ ఎలా ఉన్నాయి, ఇట్లా ఊగుతున్నాయి, ఇట్లా అప్పుడు ఎక్కుతుంది అనమాట. అప్పటికి ఎక్కపోతే అంటే ఎప్పుడు చేసుకోమన్న షోల్డరింగ్ ఇక్కడ పిన్ అంతా బాగుండి ఇక్కడ ఏం అరక్కోకుండా ఉండి అప్పుడు మాత్రమే మన షోల్డరింగ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అయినా అలాగే ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి మార్కెట్లో అవైలబుల్ ఈ బోర్డు అని దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ బోర్డు దొరికింది ఫ్రెండ్స్. టెన్షన్ పడవసలు, జస్ట్ సింపుల్ అనమాట. ఈ బోర్డు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది సిగ్నల్ యాంటీనా వైర్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఇది పెట్టకపోతే కనుక, ఇది కనెక్షన్ పెట్టకపోతే సిగ్నల్ రాదు. 1 పాయింట్ 2 పాయింట్స్ వస్తుంది అనమాట, ఫుల్ గా రాదు. ఓకే, ఈ బోర్డు ఏంటంటే బోర్డు మార్చి చూడండి. బోర్డు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మొబైల్ ఏంటంటే A20s, A20, A10, A50, ఇంకా నెక్స్ట్ ఏంటంటే A50s, A30 అన్ని ఇంచుమించుగా సేమ్ ఇలాగే ఉంటాయి, సేమ్ బోర్డులో ఉంటాయి అనమాట. మనకి ఏంటంటే ఏ మొబైల్ కైనా ప్రాసెస్ అలాగే ఉంటుంది. కొన్ని ఫోన్లకి ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, మనకి బ్యాక్ నుంచి ఓపెన్ చేయకుండా ఫ్రంట్ నుంచి ఓపెన్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే మాకు కొంచెం డిస్ప్లే ఫ్రంట్ నుంచి తీసి అప్పుడు బోర్డు ఓపెన్ చేయాలి. కొన్ని ఫోన్లకి అలా ఉంటాయి, కొన్ని ఫోన్లకి బ్యాక్ నుంచి ఓపెన్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉండాలంటే బ్యాక్ నుంచి ఓపెన్ చేసి మీరు ఈజీగా వేసుకుంటారు అనమాట మీరు అనేది. ఓకే, నేను ఏంటంటే మీకు ఏదో ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదో ఒకటి ఆ సేమ్ ప్రాబ్లం వచ్చిందనుకో ఫ్రెండ్స్, మీకు ఏంటంటే టైం సేవ్ అవుతుంది, మీరే తెచ్చుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఆ డిస్ప్లే ఫ్రంట్ నుంచి ఓపెన్ చేయాలంటే ఫ్రెండ్స్ కొంచెం హీట్ తగలాలి ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే గమ్ము ఉంటుంది అనమాట. మనం ఇసిరి పెట్టి మీద హీట్ తగిలినప్పుడు అక్కడ పెట్టినా లేదా మన బ్లోయర్ పెట్టి ఇదంతా కొంచెం సైడ్స్ అన్న హీట్ చేసినా డిస్ప్లే వచ్చేస్తే డిస్ప్లే పగలకుండా జాగ్రత్తగా తిని ఫ్రెండ్స్ మళ్ళీ సేమ్ యాక్సెస్ గమ్మేసి పెట్టుకోవచ్చు. నేను ఇంకా అదర్ వీడియోస్ కూడా అలాంటి చెప్తాను అనమాట, ఎలా తీయాలి డిస్ప్లే కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది బోర్డు అనమాట. మనకి మార్కెట్లో ఇలా బోర్డులు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎలా అంటే మనకి ఇది చూడండి, ఇలా బోర్డులు దొరుకుతాయి మనకి. ఇదేంటి A20 ఫ్రెండ్స్. A20కి అన్ని ఒకలాగా ఉంటాయి, కాకపోతే కొంచెం పెద్దగా కొద్ది చిన్నగా దానికి సంబంధించిన బోర్డులు ఉంటాయి అనమాట. A20కి ఇది అనమాట. ఇది ఏంటంటే A30 ఫ్రెండ్స్. A30 ఇది A20 ఇది ఏంటంటే A20s. ఈ బోర్డుకి సంబంధించింది, ఈ ఫోన్కి సంబంధించింది ఫ్రెండ్స్. చూడండి, యాజ్ టీజ్ గా చూడండి.
చూసారు కదా. కాకపోతే ఇది ఒరిజినల్ బోర్డు ఫ్రెండ్స్, ఇది డూప్లికేట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ కాంపోనెంట్స్ చూడండి, ఇట్లా అన్ని కరెక్ట్ గా ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఇదేదో మామూలుగా ఆల్టర్నేటివ్ ఇచ్చేస్తాడు అనమాట. నో ప్రాబ్లం. ఏంటంటే ఒకసారి వేసిన తర్వాత మనకి ఏంటంటే మైక్ బోర్డు వేసిన తర్వాత మీరు చెక్ చేయండి, స్పీకర్ పనిచేస్తుందా, మైక్ పనిచేస్తుందా అని చెక్ చేయండి. ఎందుకంటే మైక్ కూడా ఈ బోర్డులో ఉంది చూసుకోండి. మనకి హెడ్ ఫోన్ సాకెట్ కూడా ఇక్కడ దీంట్లోనే ఉంది. ఛార్జింగ్ ది మొత్తం మైక్ టోటల్ గా ఎంటిన సిగ్నల్ లాంటి అన్ని ఇక్కడ ఉన్నాయి. ముందు ఏంటంటే బోర్డు వేసిన తర్వాత చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, అన్ని పనిచేస్తున్నా లేదా. చాలా తక్కువ కాస్ట్ ఏమి ఉంటుంది, నో ప్రాబ్లం, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ కాస్ట్ ఏం కాదు, చాలా లో ప్రైస్ ఉంటుంది అనమాట. చాలా తక్కువ కాస్ట్, 100లోనే ఉంటుంది, 1000 కూడా అలా అవసరం లేదు, చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. మనకి ఏం లేదు, ఇక్కడ బోర్డు తీసాం, మనకి అక్కడ స్క్రూస్ కూడా ఏం లేవు, జస్ట్ బోర్డు ఇక్కడ కూర్చోబెట్టాం అంతే. ఈ స్టెప్ దాంట్లో కూర్చోబెట్టాం. అప్పటికి ఫ్రెండ్స్ మనకి ఛార్జింగ్ ఎక్కకపోతే, ఈ బోర్డుకు వేసిన కొత్త బోర్డు వేసిన ఎక్కకపోతే స్టిప్ మార్చి చూడండి. స్టిప్ మార్చిన ఎక్కకపోతే మదర్ బోర్డులో కంప్లైంట్ ఉంటుంది. అది కూడా నేను అదర్ వీడియోస్ చెప్తాను. అంటే కొంచెం జంపర్స్ తీసుకొని మీకు సింపుల్ గా ఈజీగా చేసుకోవాలంటే నేను చెప్తున్నాను అనమాట. ఇంకా బోర్డులో కంప్లైంట్స్ అంటే మనకి ఐసీ కంప్లైంట్స్ ఉంటాయి, ఎక్సీ కంప్లైంట్స్, మనకి బ్యాటరీ కంప్లైంట్లు ఉంటాయి, ఇంకా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మనకి ఈజీగా మీరు చేసుకునే విధంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ముందు ట్రై చేయండి. ఎందుకంటే ఈ బోర్డు మార్చి ఇక్కడే పిన్ 99%, 100% ఈ పిన్నే కంప్లైంట్ ఉంటుంది ఫ్రెండ్స్. పిన్ కానీ స్టిప్ కానీ కంప్లైంట్ ఉంటుంది. ఈ రెండు ఇది ఎక్కపోతే స్టిప్ మార్చేయండి, అప్పుడు ఎక్కపోతే అప్పుడు ఐసీ కంప్లైంట్ ఇవ్వాలండి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టిప్ ఇక్కడ కూర్చోబెట్టండి. కొంచెం టైట్గా ఉంటుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా పెట్టండి. ఫ్రెండ్స్ కొత్త బోర్డు కదా, కొంచెం టైట్గా ఉందన్నమాట, అది ఫిట్ అవ్వట్లేదు, కొంచెం గట్టిగా నొక్కండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి పెట్టి చూద్దాం ఎక్కుతుందో లేదో. ఇప్పుడు టైట్గా ఉందన్నమాట, కొంచెం పర్లేదు ఫ్రెండ్స్. మనకి ఏంటంటే సింపుల్గా అయిపోద్ది. మనకి ఇది పిన్ పెట్టేయడం వరకు. నేనైతే ఏం చేస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఒరిజినల్ బోర్డు కాబట్టి, ఇది డూప్లికేట్ బోర్డు కాబట్టి ఈ పిన్ దీనికి మార్చేసుకుంటా ఫ్రెండ్స్. నేను ఎలా మార్చుకుంటా చూడండి. ఫ్రెండ్స్ మనకి కనెక్టర్ ఊడిపోయినా పర్లేదు ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఇది తక్కువ రకం క్వాలిటీ కాబట్టి నో ప్రాబ్లం. మనకి ఏంటంటే మీకు పిన్ మార్చుకోవడం తెలియపోతే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఈ బోర్డు మార్చేసుకోవడం సరిపోతుంది. అదేందా ఈ బోర్డులోనే కొంచెం క్వాలిటీ ఉంటాయి, నో ప్రాబ్లం. నేనైతే పిన్ చేంజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. వచ్చేసింది కదా. బోర్డు పక్కన పెట్టేద్దాం, దీని పిన్ కూడా తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్ వచ్చేసింది కదా, చూడండి. ఇది కొత్త పిన్ కదా. ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి ఇది మొత్తం క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా క్లీన్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ కొంచెం పేస్ట్ రాసి ఫ్రెండ్స్, ఎస్టీగా దీంట్లో కూర్చోబెడదాం. లైట్గా బ్లో చేస్తాం, సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, చేంజ్ చేసాం కదా. ఫ్రెండ్స్ ఒకసారి బోర్డుకి పెట్టి చూద్దాం, ఎక్కుతుందో లేదో చూద్దాం. ఓకే కదా. ఫ్రెండ్స్ మనకి ఎక్కట్లేదు ఛార్జింగ్ అంటే పిన్స్ సరిగ్గా షోల్డరింగ్ అవ్వలేదు అనమాట. మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ 1 by 1 షోల్డరింగ్ చేసుకోవాలి పిన్స్ అన్ని.
అది ఏం చెప్తున్నా అడుగుతుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కుతుందో లేదో. ఇంకో ఫ్రెండ్స్ ఛార్జింగ్ ఎక్కినట్టు లోగో వచ్చింది అనమాట సిమ్లో. మొబైల్ ఆన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఛార్జింగ్ ఎక్కుతుంది చూడండి.